పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని జూలై 1 లోపు తగ్గించకపోతే ఉద్యమం చేపడతామన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఆక్వా రైతులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు జగన్. వైసీపీ హయాంలో ఫీడ్ సిండికేట్ ని కట్టడి చేశామన్నారు. కానీ ఇప్పుడు ఫీడ్ సిండికేట్ ని టీడీపీ ప్రభుత్వం అదుపు చేయలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు ఆక్వా రైతులు. ఫీడ్ ధరలు పెంచారని, గిట్టుబాటు ధర రావడం లేదంటూ తమ ఇబ్బందులను జగన్ కు చెప్పారు రైతులు. వైసీపీ హయాంలో ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్ సరఫరా చేశామన్నారు జగన్. కానీ చంద్రబాబు సర్కార్ ఆక్వా రైతులను మోసం చేసిందన్నారు. వైసీపీ హయాంలో ఫీడ్ సిండికేట్ ను అదుపు చేశామన్నారు వైసీపీ అధినేత. ఫీడ్ ధరలు కూడా మన హయాంలో కూడా అడుగులు ముందుకు వేస్తూ వీళ్ళంతా కూడా సిండికేట్లు ఫామ్ అయ్యి వీళ్ళంతా కూడా 3 సార్లు పెంచితే 3 సార్లు ఉపసంహరించుకునేట్టుగా చేసినాం. ఇప్పుడు ఆక్వా ఫీడ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని చంద్రబాబు సానుభూతి పరులవే అన్నారు జగన్. ముఖ్యంగా ₹14 నుంచి ₹16 ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు ₹225, ₹240 తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆక్వా రైతులకు అండగా వైసీపీ ఉంటుందన్నారు జగన్. ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. జూలై 1 లోపు ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం తప్పదన్నారు వైసీపీ చీఫ్. ఆ జూలై 1, 2 తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి, ఇళ్లలో ఏదైనా మార్పు వచ్చి, ఈ ₹10 ఏదైతే పెంచినారో ఇప్పుడు ₹10, ₹12 ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచిని తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచిని తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది. జూలై 1 తారీఖు దాకా టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1 తారీఖు ఇద్దరి విషయం మనం ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. మరోవైపు ఫీడ్ ధరలు తగ్గించాలంటూ ఆందోళన చేశారు రైతులు. కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధర్నాకు దిగారు.